ఇప్పటిదాకా జిల్లా కలెక్టర్ గారు ఈ చీరల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఆలేరు కాన్స్టిట్యున్సీ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందన్న విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు అటు పోదాం, అటు అటే అటే అటు బామ్మ, ఇటు ఇటు అటు సార్ సార్ ఒకసారి సార్ కొండపురం భాగ్యమ్మ నాయకులు వారు నిజంగా మనందరం కూడా నేర్చుకోవాల్సిన అంశం. కష్టపడి ప్రజల కోసం ఎలా పనిచేయాలనేది. అదేవిధంగా మంచి ఒక డిఆర్డిఓ గారు మనకి బాగా పనిచేస్తారు, కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, తహసీల్దార్ జలకుమార్ గారు మరియు మసూదన్ రెడ్డి గారు ఈ చీరలు అందుకోబోతున్నటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొన్న సీఎం గారి మీటింగ్ లో మొత్తం మా అందరికి చెప్తూ అవి చూపించినప్పుడు ఆ డిజైన్ తర్వాత అదేవిధంగా అంతకుముందు కూడా నాకు అవకాశం దొరికింది చీర డిజైన్ల సెలక్షన్ లో. నేను కమిషన్ ఐఎన్పిఆర్ ఉన్నప్పుడు తర్వాత దాన్ని పరిశీలించడానికి బృందంలో కూడా ఉండటం చాలా అద్భుతమైనటువంటిది. మహిళా సంఘాలు ఇది ఎట్లా ఉందంటే ప్రభుత్వం ఏదో ఇవ్వటం కాదు, ఇది మీరు నచ్చినటువంటి మెచ్చినటువంటిది. మీ సంఘాల నుంచి పోయి సిరిసిల్ల పోయి ఎట్లుండాల డిజైన్ ఏదైతే బెస్ట్ అని కమిటీలు వేసుకొని మీరు కోరుకున్న చీర షాప్ లో పోయి అయితే ఎట్లయితే మీరు అన్ని చీరలు చూపించి చీర బాగుందని ఎట్లయితే అంటారో ఆ విధమైనటువంటి చీర. కలర్ కూడా నీలిరంగు. నీలిరంగు అంటే ఆకాశానికి ఆకాశం రంగు. ఎందుకు ఆకాశం రంగు సెలెక్ట్ చేసుకున్నారు మీ మహిళలు అంటే ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని ప్రభుత్వం మిమ్మల్ని భావిస్తుంది. చాలా అద్భుతమైన డిజైన్, క్వాలిటీ. ఇప్పుడే అంటుండు బీలైలే గారు, మా మేడం కూడా ఒకటి అడుగుదాం అనుకున్నది. మరి అట్లనే కలెక్టర్ గా నా మేడం కూడా ఒకటి అడుగుదామని. అంటే అంత మంచిగా ఉన్నాయి. అంటే కలెక్టర్ నుంచి మొదలుకొని విప్పు గారు కూడా అంత స్థాయిలో ఈ చీరలు ఉన్నాయి. క్వాలిటీ మంచిది, బ్రహ్మాండమైన చీర. ఒక డ్రెస్ అనేది ఒక వ్యక్తికి ఆడంబరం కాదండి. ఒక మంచి డ్రెస్ వేసుకుంటే ఎవరైనా సరే ఆ రోజు ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఏ పని చేసినా మంచిగా చేయగలుగుతాం. కాబట్టి డ్రెస్ అనేది వేరే వాళ్ళ కోసం కాకుండా మనకు కూడా మీరు ఒక మంచి డ్రెస్ చీర వేసుకున్నా ఎవరైనా మేమైనా సరే మంచి డ్రెస్ వేసుకున్న రోజు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, చేసే పనిలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంత మంచి చీర రేపు పొద్దున ఏదైనా మీటింగ్ పడితే అందరు కళకళలాడుతూ ఈ రకమైనటువంటి చీర కట్టుకొని అందరు కలిసి వస్తే ఎంత కళకళలాడుతుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మీ అందరూ భావించాల్సిన అవసరం. ఎవరు చప్పట్లు కొట్టట్లే వద్దా మరి. ప్రభుత్వం ఏది చేసినా మహిళల కోసమే చేస్తుంది, మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఏ స్కీమ్ చేసినా, ఇందిరా మిల్లు చేసినా, రేషన్ కార్డు చేసినా, లేకపోతే 200 యూనిట్లలో ఉచిత కరెంట్ ఇచ్చినా, గ్యాస్ బండ్ ఇచ్చినా, ఏది చేసినా కానీ మీకోసమే. అంతేకాదు ఆగిపోలే, మీతో పెట్రోల్ బంకులు పెట్టిస్తుంది. త్వరలో పెట్రోల్ బంకులు ఓపెన్ చేయబోతున్నాం. బస్సులు కొనిస్తుంది, బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి పెట్టి దాని యొక్క డబ్బులు మీకు వచ్చేటట్టు చేయటం. ఇంకా రకరకాలుగా మొన్నటి వరకు మీరు అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్ బిల్డింగులు కట్టారు. త్వరలో చెప్పలేం, మన విప్పు గారు ప్రభుత్వానికి సలహా ఇస్తే, ముఖ్యమంత్రి గారు అనుకుంటే సీసీ రోడ్లు, డ్రైన్లు ఈ నిర్మాణంలో కూడా మీరు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వ లక్ష్యం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే ఒక మహిళ బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే మనం అనుకున్నటువంటి తెలంగాణ ఆవిర్భవిస్తుంది అనే ఉద్దేశంతో 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దాని పరంగా మీరందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవడమే కాకుండా ఆ ఫలాల్ని అందించాలని. అదేవిధంగా ఏం చూసినా ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం విప్పు గారిది నెంబర్ 1 ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు కూడా మన యొక్క మొత్తం రాష్ట్రంలో కూడా మొన్నదాకా 2 ఉండే, మొన్న ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత నెంబర్ 1కి చేరుకుంది. కాబట్టి కృషి చేసినటువంటి విప్పు గారికి మళ్ళీ గట్టి చప్పట్లతో ఇందిరమ్మ ఇళ్ళలో చేయాలి. ఎందుకంటే ఊళ్ళల్లో వాళ్ళు ఎమ్మెల్యే గారు విప్పు గారు ఒక కాంపిటీషన్ పెట్టారు, ఏది ముందైతే వాళ్ళకు ఒక ఏటా ఇస్తా అని, అదేవిధంగా ఇంటికి బట్టలు పెడతా అని చెప్పేసి. సో ప్రతిరోజు చూస్తున్నాం ఏదో ఒక గ్రామంలో ఏటపోతి ఇవ్వటం, అదేవిధంగా బట్టలు ఇవ్వటం వల్ల తొందరగా చేయాలని మన వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారు.
దానివల్ల డబ్బులు పడుతున్నాయి, 5 లక్షలు ఇంటి వాళ్ళు అవుతున్నారు. స్వయంగా తిరగాల్సిన ఇళ్ళు విప్పుగారే స్వయంగా తిరగడంతో ఆలూరు నియోజకవర్గం ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇందిరమ్మ ఇళ్ళకి గట్టిగా చప్పట్లతోటి విప్పుగారికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వ స్కీముల్ని మీరు అవలంబించడమే కాకుండా ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా ఈ శారీస్ కూడా ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా ఇంకో విషయం, ఊళ్ళల్లో ముసలోళ్ళు కానీ ఇంకెవరు కానీ సభ్యులకైనా మాకు రావా చీరలు అని అనుకోవడానికి లేదు. అందరికి వస్తాయి చీరలు, ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, వెనక ముందు ప్రతి ఒక్కళ్ళకి కూడా వస్తాయి. సంఘంలో సభ్యులు కూడా 60 ఏళ్ల నుంచి, ఇంతకుముందు 59 ఏళ్ల వరకే ఉండే, ఇప్పుడు 60 నుంచి కూడా పెద్దోళ్ళ వరకు కూడా సంఘ సభ్యులు చేరొచ్చు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ చీర వస్తుంది. కాడిగా మీకు పంచాయతీ లేదు, మీ అత్తమ్మతో పంచాయతీ లేదు, మీ అమ్మలతో పంచాయతీ లేదు. మేము ఒక ఊరు పోయినాం, ఒక ఊరు పోతే అక్కడ పొద్దున్నే సమాధానాన్ని పోతే ముసలోళ్ళు అంతా వచ్చారు, సంఘ సభ్యులకి అట కదా చీర మాకు వద్దా, ఇవన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం క్లియర్ గా సీఎం గారు ఏమన్నారంటే ప్రతి ఒక్కళ్ళకి చీర అందించాలా, సంఘ సభ్యులకు కూడా ప్రతి ఒక్కళ్ళు చేరాలా అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎక్కడ కూడా రంది లేదు, ప్రతి ఒక్కళ్ళ చీర వస్తుంది. కాబట్టి దీన్ని మంచిగా వినియోగించుకొని ఇది మామూలు కాకుండా అఫీషియల్ మీటింగ్స్ ఇట్లా మీటింగ్లు వచ్చినప్పుడు, అదే విధంగా ఇంకా ఎక్కడైనా సరే మీరు సమావేశం అయినప్పుడు తప్పనిసరిగా ఇది ధరించే విధంగా చేసుకోవాలా. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకొకటి మీకు జత ఉండాలి కాబట్టి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా ఈ తక్కువ సమయానికి వచ్చినటువంటి పిలవగానే నేను అనుకున్నాం ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాబట్టి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బాబు నచ్చినటువంటి చీరని ఇవ్వాలనే సంకల్పంతో ఇంత లేట్ అయినా సుమారు లక్షలలో చీరలు తయారు చేసి అవి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడంలో మీ పాత్ర గణనీయంగా ఉంది. ఇది ఒకటే కాదు, 2వ విడత మళ్ళీ చీర కూడా పంపిణీ కార్యక్రమం ఉంటది. అందుకే నాకు కూడా నీలిరంగు అంటే చాలా ఇష్టం. నేను కూడా ఇలా అదే అంగేసుకొని వచ్చిన. మరి ప్రభుత్వం కూడా అలాంటి చీర వేయడం చాలా సంతోషం. వెళ్ళాక మా డిఆర్డీ నాగిరెడ్డి సార్ని అడిగిన, మరి 8 మండలాలు సుమారు మా అక్క చెల్లెలు మా తల్లిలోకి 1,00,000 మందికి ఇస్తున్నా, మరి ఇంటికి పోతే మామే కూడా ఇంటికి రానియాలి నాకు ఒకటి సార్ అని అడిగిన. ఆయన ఏమంటాడు, మిగిలి తీస్తా సార్ అన్నాడు. మిగిలుడు కాదు, ప్రతి గ్రామంలో అరువులందరికీ అంటే 18 ఏళ్ళు నిండి మా ముసలమ్మ వరకు అమ్మమ్మ వరకు ప్రతి ఒక్కరికి చీర ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదని తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళ గొప్పలు ధనికులు, ధనికుల కోతీరుగా, గొప్పల కోతీరుగా, లేకపోతే అత్త కోతీరుగా, కోడల కోతీరుగా, యారాల కోతీరు కాదు, అందరూ ఒకటే టైప్ ఉండాలి. ఆ చీర కట్టుకుంటే అందరూ మహాలక్ష్మి లెక్క కానరాలని చెప్పి సెలెక్ట్ చేసి అలా చీరలు పంపిణీ కార్యక్రమం. నిజంగా ఈ ప్రభుత్వం మీ అందరి చేత ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి మీకు అనుగుణంగా పరిపాలన జరగాలి, మహిళలకు పెద్దపీట వేయాలి. ఈ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్యాలు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం మహిళలను విస్మరించి కాంట్రాక్టులు ఇచ్చిన, ఇలా ఆర్టీసీ బస్సు ఓనర్లను చేసిన, పెట్రోల్ బంక్ ఓనర్లను చేసిన, ఇలా అదే విధంగా సోనాల్ ప్యానల్ పెట్టినా, టీ కొట్లు పెట్టినా మా అక్క చెల్లెలకు మేము ఓనర్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇప్పుడే మా గౌరవ కలెక్టర్ అన్నట్టుగా గ్రామాలలో ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు వేసినా, మీరు సీసీ రోడ్లు వేయాలన్నా, డ్రైనేజ్ చేయాలన్నా, గ్రామ పంచాయతీ కట్టాలన్నా, సంఘ బంధ భవనాలు కట్టాలన్నా, మహిళా భవనాలు కట్టాలన్నా, అంగన్వాడీ కట్టాలన్నా మా మహిళల చేతనే కట్టిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మహిళలకు పట్టుదల ఉంటది, మహిళలు పొదుపు చేస్తారు, దుబారా ఎక్కడ కానియరు. అందుకే ప్రతి ఒక్క పథకం మన ప్రభుత్వం మహిళల పేరు మీద చేస్తుంది. కాబట్టి ఈ చీరల పంపిణీ ఒక్కటే కాదు, మా మహిళలకు 10 సంవత్సరాలు అని ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. 10 సంవత్సరాలు అని రేషన్ కార్డు ఇచ్చినాం. 10 సంవత్సరాలు మన పిల్లలు పెరిగి 10 ఏళ్ళైనా రేషన్ కార్డులో పేరెక్కలే. ఇలా అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుతో పాటు ధనికులు తినే బియ్యం, సన్న బియ్యం తినాలని మన ప్రభుత్వం పేదోడికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తుంది. ఇదే కాకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుంది. నాకు అక్కడక్కడ అవ్వ ఆలోళ్ళు బిడ్డ నాకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా వస్తుందంటే ఎంబడి అక్కడ సంబంధిత ఎండి ఆఫీస్కి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వస్తుంది. చాలా మంది కలెక్టర్ గారు ఒక చిన్న విన్నపం, 500కు మా గ్యాస్ పడతలేదు, మాకు 800 తీసుకుంటారు అంటున్నారు. ఖాతాలో ఏదైతే మనం 500కి ఇస్తున్నామో మిగతా డబ్బులు కూడా ఖాతాలో పడేట్టుగా గౌరవ కలెక్టర్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీము పేదోడికి చెందినప్పుడే ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మనం ఆ దశగా పయనిద్దాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మా అక్క చెల్లెలను, మా తమ్ముళ్ళను, మా తల్లులను కోటీశ్వర్యాల లక్ష్యంతో ముందు పోతున్నాం. మరి మొన్న 2 సంవత్సరాల కింద
మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్ముడిగా ఏదైతే నమ్మి నా కోటేసి 50,000 మెజార్టీతో గెలిపించిన ప్రభుత్వ పథకాలు పేదోనికి అందాలనే లక్ష్యంతో 24 గంటలు పనిచేసే యంత్రాంగం మనకుంది. కాబట్టి ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించినో రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి. మీ గ్రామాలలో మీకు నచ్చిన వ్యక్తిని అక్కడ సర్పంచ్ గా, ఎంపీటీసీగా, వార్డు మెంబర్ గా పెడతా. నేను ఇక్కడ 10 మందికో 20 మందికో ఇస్తా. ఇచ్చి పోగానే సాయంత్రం వరకు మా అక్క చెల్లెలు, మా తల్లుల ప్రతి ఒక్కరికి చీర రావాలి. సాయంత్రం 5 గంటల వరకు మీ ఇళ్లలో మీకు చీర రాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను తెచ్చిస్తా. తప్పకుండా సాయంత్రం వరకే అందరికీ చీరలు ముట్టాలని చెప్పి తెలియచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మా అక్క చెల్లెలు, మా తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచ్చు. మీ బిడ్డగా